తేలు అంటే విషపూరిత జీవిగా మాత్రమే తెలుసు, కానీ దాని అద్భుతమైన సామర్థ్యాలు, మనుగడ శక్తి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ జీవి కఠిన పరిస్థితుల్లో కూడా జీవించగల సత్తా, అరుదైన లక్షణాలను కలిగి ఉంది. సాధారణంగా జీవులు ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకగలవు, కానీ శ్వాస ఆగితే కొన్ని నిమిషాల్లోనే మరణిస్తాయి. అయితే తేలు మాత్రం 6 రోజుల పాటు శ్వాస తీసుకోకుండా జీవించగలదు. దీనికి కారణం దాని విశిష్టమైన శ్వాసకోశ వ్యవస్థ, బుక్ లంగ్స్. ఈ ఊపిరితిత్తులు పుస్తక పేజీల్లా మడతలుగా ఉండి గాలిని నిల్వ చేస్తాయి. ఆక్సిజన్ అందకపోయినా నిల్వగాలితో తేలు మనుగడ సాగిస్తుంది. అంతేకాదు, తేలు ఏడాది పొడవునా ఆహారం లేకుండా చాలా తక్కువ నీటితో జీవించగలదు. ఇది దాని అసాధారణ ఓర్పును తెలియజేస్తుంది. తేలు అడవులు, ఎడారులు, రాళ్ల మధ్య వంటి కఠిన వాతావరణాల్లో సులభంగా, అనుకూలంగా మనుగడ సాగిస్తుంది. దీని శరీర నిర్మాణం, జీవక్రియలు క్లిష్ట పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఆసక్తికరంగా, తేలు చర్మంపై అల్ట్రావైలెట్ కాంతి పడినప్పుడు అది ఫ్లూరోసెంట్గా మెరుస్తుంది. ఈ లక్షణం శాస్త్రవేత్తలకు ఆకర్షణీయమైన అంశం. ఈ మెరుపు తేలు రాత్రిపూట దాగుడుమూతలు ఆడడానికి, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా తేలు జాతులు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే మానవులకు ప్రమాదం. మన దేశంలో కనిపించే ఇండియన్ రెడ్ స్కార్పియన్ ప్రపంచంలోనే అత్యంత విషపూరిత తేళ్లలో ఒకటి. ఇది భారత్తో పాటు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో కనిపిస్తుంది. ఈ తేలు కుట్టినట్లయితే 72 గంటల్లో చికిత్స తీసుకోకపోతే మరణం తప్పదు. దీని విషం నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గుండె సమస్యలు, శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. అయితే సకాలంలో వైద్య చికిత్సతో బాధితులను కాపాడవచ్చు. ఈ తేలు సాధారణంగా రాత్రిపూట చురుగ్గా ఉంటుంది. రాళ్ళు, కలప మొక్కల కింద దాక్కుంటుంది. తేలు గురించి మరో ఆసక్తికర విషయం దాని సంతానోత్పత్తి. తేళ్లు సజీవ ప్రసవం ద్వారా పిల్లలను కంటాయి. అంటే గుడ్డు నుంచి కాకుండా నేరుగా బిడ్డలకు జన్మనిస్తాయి. తల్లి తేలు తన పిల్లలను వీపుపై మోస్తూ రక్షిస్తుంది. వాటికి వేటాడే నైపుణ్యాలు నేర్పిస్తుంది. తేళ్లు సాధారణంగా చిన్న కీటకాలు, సాలీడులను ఆహారంగా తీసుకుంటాయి. దీని పిన్సర్స్ షికారు సమయంలో ఆహారాన్ని పట్టుకోవడానికి, విషపకుట్టు శత్రువులను నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడతాయి. తేళ్లు పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి కీటక సంఖ్యను నియంత్రించడం ద్వారా పంటలకు హాని కలిగించే పురుగులను అరికడతాయి. అయితే వాటి విషపూరిత స్వభావం కారణంగా మానవులు భయపడుతూ చంపేస్తూ ఉంటారు. శాస్త్రవేత్తలు తేలు విషంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇది క్యాన్సర్ చికిత్స, యాంటీబయాటిక్స్ తయారీలో ఉపయోగపడవచ్చని కనుగొన్నారు. తేలు ఒక విషపూరిత జీవి మాత్రమే కాదు, ప్రకృతి అద్భుతమైన సృష్టి అని చెప్పవచ్చు.